హాయ్ హలో అస్సలం అయికుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను కిడ్స్ స్పెషల్ చేస్తున్నాను. ఇవి కిడ్స్కి చాలా నచ్చుతాయి. ఈ రెండు స్నాక్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీస్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు నేను వచ్చేసి ఇది గోధుమ పిండితో చేసే 2 రెసిపీస్, గోధుమ పిండి ఆలుతో చేసే ఈ 2 రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీస్ చూడటం కోసం. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొంచెం వాము వేసి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇలా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో మొత్తం కొంచెం స్పైసీనెస్ కోసం వేసాను నేను. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ టైట్గా డో అనేది చాలా టైట్గా ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ క్రిస్పీగా చేస్తున్నాను స్నాక్ అనేది. ఇలా టైట్గా కలిపి పక్కన పెట్టేయండి ఒక 10 to 15 మినిట్స్. ఇప్పుడు నేను బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న ఆలుని తీసుకుంటున్నాను. ఈ ఆలుగడ్డలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం స్టఫింగ్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం మసాలాలు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చిన్న బాల్స్గా చేసుకున్నాను ఈ పిండిని. ఈ బాల్స్ని చిన్న సైజు పూరిలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా టైట్గా కలపడం వల్ల కొంచెం ప్రెస్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకోండి, చిన్న పూరిలా ప్రెస్ చేసుకోండి. నేను అన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఒక 8 పూరీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను. చేసుకోవడం చాలా సింపుల్. ఒక గిన్నె తీసుకొని దీనిపైన ఈ ప్రెస్ చేసుకున్న పూరీని పెట్టండి. దీనిపైన ఈ ఆలుని బౌల్లా చేసి కొంచెం ప్రెస్ చేసి ఇలా కట్లెట్లా చేసి పెట్టి పైనుంచి చీజ్ వేయండి. మీ పిల్లలు ఎక్కువ చీజ్ తింటారా అయితే ఇలా చీజ్ వేయండి. పిల్లల కోసం చేస్తున్నా ఒకటి ఇలా చీజ్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. దాని తర్వాత దీన్ని ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకు మంచిగా కట్ అయిపోతుంది. చాలా రౌండ్గా మంచిగా స్టఫింగ్ ఎక్కడ లీక్ అవ్వకుండా మంచిగా లోన ఆలు చీజ్ స్టఫింగ్తో చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోన ఆలు స్టఫింగ్తో ఉంటుంది. ఇలా ఆలుని బౌల్స్లా చేసుకొని ఇలా స్టఫ్ కావాలంటే మీరు ఇది లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు, కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇలా చీజీగా ఉన్న ఈ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వేడిగా చాయ్తో కూడా సర్వ్ చేయొచ్చు. అయితే ఇలా బౌల్ మీద ఇంకా పూరి వేసిన తర్వాత ప్రెస్ చేసి ఇలా టైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే మంచిగా మనకు ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అనేది ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా కట్ అయిపోయాయో. కావాలంటే అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తున్నాను దీన్ని. కావాలంటే మీరు పెనం పైన కూడా కొంచెం గీ వేసి మన చపాతీలు కాల్చినట్టు కాలవచ్చు. అలా చేయడం వల్ల క్రిస్పీ అనేది రాదు. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దీంట్లో కుక్ చేయడం వల్ల మంచి క్రిస్పీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, లోన ఆలు స్టఫింగ్తో ఒక కచోరీలా, మనకు కావాలంటే ఆలు పరాటాలా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ అనేది పిల్లల కోసం ఇష్టంగా తినాలి కాబట్టి వాళ్ళు ఇలా కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను కొంచెం ఆయిల్ వేసి ఇలా క్రిస్పీ అవ్వడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా క్రిస్పీ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్తో చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా అయిపోయాయి ఇవి. వీటిని కావాలంటే చాయ్తో సర్వ్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు. చాలా హెల్దీ అయినా, దీంట్లో ఎటువంటి మైదా లేదు, గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకున్నాం కాబట్టి పిల్లలు లోన చీజ్ ఆలుతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్. కావాలంటే స్నాక్గా చూడండి, ఎప్పుడైనా పిల్లలు కచోరీ అడిగితే ఇలా చిటికెలో చేసి ఇవ్వచ్చు.
ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా ఉంది చూడండి, దాని సౌండ్ కూడా చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకో రెసిపీ వచ్చేసి నేను ఇలా ఆలుతోనే చేస్తున్నాను. దీంట్లో మంచి వెజ్జెస్తో పాటు ఈ కట్లెట్ అనేది ఉంటుంది. ఆలు పన్నీర్, ఆలు వెజ్ చీజ్ కట్లెట్ చేస్తున్నాను. చాలా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్ వేసుకొని చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, ఒక హాఫ్ బౌల్ గోధుమ పిండి తీసుకొని దీంట్లో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొత్తిమీరని వేసుకొని ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని మీడియంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఎటువంటి శనగపిండి అలా కాకుండా చాలా గోధుమ పిండితో హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. ఇలా కలిపి నేను పక్కన పెట్టాను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆలులో నేను అటుకులను నానబెట్టి స్టెయినర్లో ఉంచుకున్నాను. ఒక 10 మినిట్స్ స్టెయినర్లో ఉంచిన ఈ అటుకులు, ఆలు, దాంతోపాటు కొన్ని అటుకులు, క్యారెట్ వేస్తున్నాను. దీంట్లో క్యారెట్ వేసి కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఇలా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉంటే మీ దగ్గర క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని ఇలా వేసుకోవచ్చు. ఇలా చాలా హెల్తీగా చూడండి. దీంట్లో క్యారెట్ ఉంది, దీంట్లో అటుకులు ఉన్నాయి, పోహా ఉంది. చాలా చాలా హెల్తీగా స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒక చిన్న ఆలుని బాయిల్ చేసుకుంటే మంచిగా ఇది చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ వేసి ఇలా చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను చిన్న సైజ్ బౌల్లా చేసుకొని మధ్యలో చిన్న చీజ్ని పెట్టి ఇలా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి కట్లెట్లా చేస్తున్నాను. కావాలంటే ఉంటే చీజ్ స్టఫ్ చేయండి లోన, లేకపోతే చీజ్ని స్కిప్ చేసేయండి. ఏంటంటే పిల్లలు చీజ్ అనేది ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చీజ్ పెట్టాను. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్ని ఈ గోధుమ పిండిలో వేసుకొని ఇలా ఒకసారి తిప్పి దీంట్లో ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో చేశాను. ఇలా దీంట్లో గోధుమ పిండిలో వేసి దాని నుంచి ఆయిల్లో వేయాలి. ఎటువంటి శనగపిండి అలా లేకుండా చాలా గోధుమ పిండితో చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది. లోన చీజ్తో చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా చెప్పండి. ఇలా ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచి కలర్ ఉన్నాయో, ఎంత మంచి టేస్టీ ఉందో చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెండు స్నాక్ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి, కిడ్స్ స్నాక్ రెసిపీస్ అనేది కామెంట్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కావాలంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు, కావాలంటే లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఇదైతే స్నాక్గా చాలా బాగుంటుంది. అది మనం లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఎంత మంచి కలర్తో చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను.